గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. కావేరీ ట్రావెల్స్ బస్ ప్రమాదం జరిగి రోజులు గడిచిపోతున్నాయి. 19 మంది సజీవ దహనం అయిన తర్వాత వారికి ఎక్స్గ్రేషియా కూడా చెల్లించింది ప్రభుత్వం. 2 కేసులను అయితే ఫైల్ చేసింది. బట్ దాంతోనే సరిపోతుందా? ఓవరాల్గా దేశవ్యాప్తంగా బోల్డ్ అన్ని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు తిరుగుతున్నాయి. అందులో ఎంతమంది అన్క్వాలిఫైడ్ డ్రైవర్లు ఉన్నారు? అందులో క్యారియర్లుగా కొరియర్లని ఎందుకని పంపిస్తూ ఉన్నారు? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి. ఆన్సర్స్ ఇవ్వాల్సింది ఎవరు? బ్లేమ్ గేమ్ జరగకుండా ఖచ్చితంగా ప్రయాణికుల భద్రతే ముఖ్యంగా ప్రయాణాలు సాగాలంటే ఏం జరగాలి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిలి గారు. సార్ నమస్తే. సార్, మనం మొన్న యాక్సిడెంట్ అయిన వెంటనే మాట్లాడుకున్నాం. అందులో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూస్ ఇవన్నీ. ఒక వారం రోజుల హంగామా, 10 రోజుల పాటు హడావుడి సాగుతుంది. ఆ తర్వాత మర్చిపోతారు అనుకున్నప్పుడు, బట్ వీ నీడ్ టు లెర్న్ లెసన్స్ ఫ్రమ్ దట్ ఇన్సిడెంట్ అనుకుంటే బోల్డ్ అని పాఠాలు ఉన్నాయి నేర్చుకోవడానికి. మనం అన్నిటినీ ఫాలో అవుతున్నామంటారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సప్లై అండ్ డిమాండ్ నేర్చుకోవాలి. ఎకనామిక్స్లో కాన్సెప్ట్ అది. ఎందుకు స్లీపర్ బస్సులు వాడుతున్నారు పబ్లిక్? అది ఫస్ట్ పాయింట్ అన్నమాట. అంటే రైల్వేలు కానివ్వండి, ఎయిర్ ఫేర్ కానివ్వండి. ఎయిర్ ఫేర్ లాస్ట్ మినిట్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడైనా. ఒకరోజు ముందు వెళ్ళాలంటే ఇమీడియట్గా దొరకదు. సెకండ్, ట్రైన్ టికెట్లు దొరకవు మీకు. ఎస్పెషల్లీ సీజన్లో అయితే మర్చిపోండి మీరు, అండ్ వీకెండ్స్ కూడా. ఇప్పుడు ఈ ప్రైవేట్ బస్సులు ఎందుకు వాడతారంటే, నేను ఇవాళ ఆఫ్టర్నూన్ డిసైడ్ చేస్తాను, ఇంటికి వెళ్తాను ఇవాళ సాయంత్రం అని చెప్పి వెళ్ళి ఆన్లైన్ బుక్ చేసుకుంటాను, అయిపోతుంది. దాంట్లో తీసుకొని బుక్ చేసి వెళ్ళిపోతాను సాయంత్రం. ఇమీడియట్ డిసిషన్ అన్నమాట. కానీ ఈ బస్సులు, నేను నిన్ననే ఒక కేరళలో ఉన్న చాలా పాపులర్ ట్రావెలాగ్ ఒక ఆయన చేస్తాడు. ఆయన లీగల్ ఎక్స్పర్ట్ కూడా. లీగల్ అంటే అడ్వకేట్ కాదు, నీ నోస్ అబౌట్ వెహికల్స్. ఆయన చెప్పిన మాట ప్రకారం ఆయన చాలా కంట్రీస్ ట్రావెల్ చేశారు. ఆయన అంటే ఓన్లీ 6 or 7 కంట్రీస్ ఇన్ ద వరల్డ్ స్లీపర్ బస్సులు వాడతారు. 6 or 7 ఆయన ట్రావెల్ చేసింది. ఆల్మోస్ట్ 85 కంట్రీస్ ట్రావెల్ చేశారు. దాంట్లో పెద్ద పెద్ద కంట్రీస్ లైక్ యూఎస్, కెనడాలో కూడా స్లీపర్ బస్సులు లేవు. కానీ మన వైపు బంగ్లాదేశ్, ఇండియా, థాయిలాండ్, కంబోడియా, వియట్నాం ఇట్లాంటి కంట్రీస్లో బస్సులు స్లీపర్ బస్సుగా వాడుకుంటారు. దాంట్లో మన దేశంలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, లీగలీ ఒక బస్ తీసుకొచ్చినప్పుడు దాని చేసిస్ ఉండదు. చేసిస్ ఉంటుంది, దానికి బాడీ ఉండదు. వీళ్ళు ఏం చేస్తారంటే బాడీ వాళ్ళే పెట్టుకుంటారు, మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటారు. కొన్ని కేసెస్తో బాడీ కమ్స్ ఫిక్స్డ్, లోపలే ఉండదు అంతే. ఇట్స్ లైక్ అన్ ఎయిర్లైన్. సీటింగ్ కెపాసిటీ బట్టి మీ సీట్స్ అడ్జస్ట్ చేసిస్తారు వాళ్ళు. బిజినెస్ క్లాస్ కావాలంటే బిజినెస్ క్లాస్ పెడతారు, దాని తర్వాత ఎకానమీ పెడతారు, బాత్రూంలో దాన్ని స్టాండర్డ్ ఫిక్స్ చేసి ఉంటుంది. కానీ ఇక్కడ బస్సులో ఏం జరుగుతుందంటే, ఒకటి దీన్ని మాడిఫై చేస్తున్నారు. 12 మీటర్ లెంగ్త్ ఉన్న బస్కి 12.5, 13 మీటర్స్ కూడా తీసుకెళ్ళి రిజిస్టర్ చేస్తున్నారు. ఆ రిజిస్ట్రేషన్ కూడా పెద్ద ఫ్రాడ్. మీరు చూసుంటారు చాలా మటుకు బస్సులు నాగాల్యాండ్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది మీకు భారతదేశంలో. నాగాల్యాండ్కి ఎందుకు వెళ్తున్నారు? నాగాల్యాండ్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక రిజిస్ట్రేషన్ ₹1,00,000 లోపల అయిపోతుంది ఒక బస్కి. ఈ బస్సు అక్కడ వెళ్ళదు, బస్సు ఇక్కడే ఉంటుంది. పేపర్స్ పట్టుకుని ఎవడో వెళ్తాడు, లేకుంటే కొరియర్లో పంపిస్తాడు. అక్కడి నుంచి ఏజెంటు దాన్ని తయారు చేసి మొత్తం స్టాంప్ కొట్టేసి డబ్బులు ఇచ్చి లంచములు ఇచ్చి తెప్పించుకుంటారు. అదే రిజిస్ట్రేషన్ ఇక్కడ చేయాలంటే మీకు 13-14 లక్షలు, కొన్ని కేసులు 8 lakhs డిపెండింగ్ ఆన్ ద బస్ కాన్ఫిగరేషన్. సో డెఫినెట్లీ ఆ పైసలు సేవ్ చేయడానికి చేస్తున్నారు. రెండోది, మోడిఫికేషన్లో మీకు వచ్చిన బస్సు ఈజ్ సీటింగ్. అది 38, 42, దట్ డిపెండ్స్ ఆన్ ద సీటింగ్ కెపాసిటీ. దాన్ని వీళ్ళు మోడిఫై చేస్తారు, సీట్లు పెట్టుకోకుండా స్లీపర్గా తయారు చేస్తారు. దట్ ఇస్ ద ఫస్ట్ మిస్టేక్. ఎందుకంటే మీరు బస్కి వెయిట్ ఓవర్లోడ్ చేస్తున్నారు దాని మీద. రెండోది, ఎలక్ట్రికల్ సిస్టమ్ని మీరు ట్యాంపర్ చేస్తున్నారు. ఇది కూడా మనం చాలా డిబేట్లు విన్నాం లాస్ట్. అంటే మీకు ఛార్జింగ్ పాయింట్స్ కానివ్వండి, చిన్న చిన్న టెలివిజన్ సెట్స్ పెట్టడానికి కానివ్వండి, లైట్ల కోసం పెడతారు. కొంతమంది మ్యూజిక్ పెట్టడానికి చిన్న చిన్న స్పీకర్ పెడతారు. స్పెషల్ ఈచ్ అందరికి కావాలి కదా, ఇప్పుడు కస్టమైజ్డ్గా ఉంటుంది. అందరికి ఛార్జింగ్ పాయింట్ కావాలి, అందరికీ మినిమం టెలివిజన్ సెట్ ఉండాలి చిన్నదని. సో అక్కడ మాడిఫై చేస్తారు వీళ్ళు. సో 12 kV 2 బ్యాటరీస్ ఉందనుకోండి, దాన్ని మళ్ళీ పెంచి ఒక 4 ఇంకా ఎక్స్ట్రా పెట్టుకుంటారు, 3 ఎక్స్ట్రా పెట్టుకుంటారు.
కానీ ఈచ్ టైం ఇప్పుడు మనం కూడా మన కార్లో చూసుంటాం, చాలామంది చేసిన తప్పు ఇది. మన బస్సు వాళ్ళని తడుతాం కానీ కార్లో కూడా చేసే తప్పులు ఇది. మీరు వినుంటారు, ఫ్లడ్డింగ్ జరిగినప్పుడు మన ముంబైలో ఒకసారి ఫ్లడ్డింగ్ జరిగినప్పుడు చాలామంది చనిపోయింది. ఎట్లా అంటే 6 మంది చనిపోయారు. దాంట్లో దే వర్ ట్రాప్డ్ ఇన్ సైడ్ ద బస్, కార్. వాళ్ళు విండో ఓపెన్ చేయలేకపోయారు, విండో జామ్ అయిపోయింది మొత్తం. చాలామందికి తెలియదు, మన హెడ్ రెస్ట్ వెనక ఒక హెడ్ రెస్ట్ ఉంది, అది తీసుకుంటే 2 దాంట్లో కొమ్ములా ఉంటుంది స్టీల్, అది పెట్టి కొడితే యూజువలీ ఇరిగిపోతుంది గ్లాస్. కానీ మనకు తెలియదు చేయడానికి. యాజ్ మచ్ యాజ్ హ్యామర్లు పెట్టారు, బస్ట్ హ్యామర్ ఎక్కడో తెలియదు, ఓపెన్ ఎట్లా తెలియదు, పైన ఒక ఎస్కేప్ రూట్ ఉంది, దాన్ని కూడా తెలియదు. చాలా ఎమర్జెన్సీ డోర్ సెకండ్ నిద్రపోతున్నారు, 3 గంటల టైంలో అందరు నిద్రపోతుంటారు, రియాక్షన్ టైం ఉండదు ఎక్కువ. సో ఫస్ట్ మనం ఈ వోల్టేజ్ ఫ్లక్చువేషన్, వోల్టేజ్ని వీళ్ళు మాడిఫై చేస్తారు. మన కార్లో కూడా చేస్తాం, వెనకకి సౌండ్ పెట్టుకుంటాం. ఒకసారి రివర్స్ చేస్తున్నప్పుడు వెనక కుక్కనో పిల్లినో లేకుంటే పిల్లలు ఒకసారి వెనక ఉంటారు, మనకు రియర్ వ్యూలో కనిపించదు. కెమెరా ఉన్న కార్లో కనిపిస్తుంది, కొంచెం సెన్సర్ ఉన్న కార్లకి ఏదో సౌండ్ వస్తుంటే కానీ ఏముంది వెనక తెలియదు మనకి. సో ఏం చేస్తారంటే కెమెరా ఫిట్ చేస్తారు కొంతమంది, దాన్ని ట్యాంపర్ చేస్తారు, అంటే వెళ్ళే ఎలక్ట్రికల్ వైర్ని కట్ చేస్తారు. ఎప్పుడైనా వర్షం పడి మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఈ పాయింట్ నుంచి నీళ్ళు లోపలికి వెళ్తుంది అండ్ ద వెహికల్ విల్ స్టాల్ ఆర్ ఇట్ క్యాచ్ ఫైర్. మనం చాలా మటుకు ఇన్సిడెంట్ చూస్తుంటాం, బండి ట్యాంక్ బండ్ మీద పోతున్నప్పుడు ఓఆర్ఆర్ మీద మంట పట్టుకుందని చెప్పి. ఇది ఆల్ డ్యూ టు ట్యాంపరింగ్ ఆఫ్ ద ఎలక్ట్రికల్ పాయింట్స్ అనమాట. వెహికల్కి ఒక లోడ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ లోడ్ ఉంటుంది, దాన్ని ట్యాంపర్ చేస్తున్నారు. నేను ఇప్పుడు నిన్ననే దీని గురించి ఎక్స్టెన్సివ్గా నేను ఎక్స్పర్ట్ కాదు, సో నేను ఎప్పుడైనా మాట్లాడే ముందు కొంతమంది ఎక్స్పర్ట్స్ అని మాట్లాడుతాను. ఐ వాజ్ స్పీకింగ్ టు మిస్టర్ విక్రాంత్ మోహన్ ఆటో అని చెప్పి, ఆయన నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో కూడా కోట్ చేసి, ఈజ్ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. అని ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు నాకు ఆయన చెప్పారు ఇప్పుడు కూడా, సురేష్ ఎప్పుడు వెహికల్ ఎలక్ట్రికల్ పాయింట్స్ ట్యాంపర్ చేయకండి, టెంప్టేషన్ ఉంటుంది ఎప్పుడు. ఒక ఎక్స్ట్రా వూఫర్ పెడదాం, లేకుంటే రేర్ వ్యూ చేద్దాం, ఏదైనా మ్యానిపులేషన్ చేసుకుంటూ ఉంటాం మనం. ఈవెన్ మన ఛార్జింగ్ పాయింట్ మీరు చూసుంటారు, ఎలక్ట్రికల్ ఛార్జింగ్ పాయింట్ ఉంటుంది మన ఫోన్కి, దాన్ని కూడా మిస్యూజ్ చేసుకుంటా, కరెక్ట్ పాయింట్ వాడకుండా ఏదో మార్కెట్లో లోకల్ కొనేసి పెట్టుకుంటే అది కొంచెం తర్వాత మంట పడుతుంది. పాత దాని సిగరెట్ లైటింగ్ పాయింట్ అంటుండే ముందు, ఇప్పుడు అది యాక్చువల్ పాయింట్ ఉంది, దొరుకుతుంది. మీ గుడ్ క్వాలిటీ స్టఫ్ విల్ గెట్, ఐఎస్ఐ కానివ్వండి, బిఐఎస్ రిజిస్టర్డ్ పాయింట్స్ ఉంటాయి. రెండోది కవిత గారు అన్నిటికంటే డేంజరస్, మీరు చూస్తుంటే సాయంత్రం పూట మీరు లక్డికాపూల్ వెళ్ళండి, లేకుంటే మేదీపట్నం మేదీ ఫంక్షన్ హాల్ ఉంది కదా దాని దగ్గర వెళ్ళండి, ఇటువైపు ఓఆర్ఆర్, గచ్చిబౌలి, కుక్కట్పల్లి, అన్ని ప్లేస్లో బస్తో పాటు బస్ పక్కన ఒక 2-3 డీసీఎంలు ఉంటుంది, చిన్న డీసీఎంలు పెద్ద డీసీఎంలు ఉంటుంది అనమాట. ఈ డీసీఎంలు అన్నీ లోడెడ్ ఉంటాయి సామాన్తో, కార్గో. నా ప్రశ్న ఏంటంటే వీళ్ళకి ఇక్కడున్న కమర్షియల్ ట్యాక్స్, నేను ఆర్టీఏ వాళ్ళని పక్కన పెడతాను, కమర్షియల్ ట్యాక్స్ వాళ్ళు దీన్ని ఎట్లా అలౌ చేస్తున్నారు బండి లోపలికి. ఇప్పుడు ఈ కర్నూలు డిజాస్టర్లో ఏదో 100 ఫోన్లు అంటున్నారు, కొంతమంది 200 అంటున్నారు, కొంతమంది 300 మొబైల్ ఫోన్ ఉందన్నారు. ఈ మొబైల్ ఫోన్కి జిఎస్టీ కట్టారా లేదా? ఈజ్ ఇట్ అవాయిడింగ్ ట్యాక్సెస్? బస్సులో ఎందుకు పంపిస్తున్నాడు? కార్గో కొరియర్గా పంపించచ్చు కదా, ఆ కొరియర్ బస్సులో వెళ్తుందా? అది ఇంకో ప్రశ్న. యూజువలీ కొరియర్స్ వెళ్ళేది ఫ్లైట్లో వెళ్తుంది, అక్కడ కూడా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఉంటుంది ఒకటి, అది ఎనీ బాంబ్ లైక్ స్ట్రక్చర్ ఉండకుండా కూలింగ్ ఆఫ్ పీరియడ్ ఇస్తారు దానికి. బహుశా కొరియర్ కంపెనీస్ వాళ్ళు కూడా దీంట్లోనే వాడుకుంటారు, దీంట్లో అలా ఎక్కిచ్చేస్తారు. ద క్వశ్చన్ ఈజ్ కమర్షియల్ ట్యాక్స్ డివిజన్ వాళ్ళు ఇది ఇన్స్పెక్ట్ చేస్తున్నారా లేదా? చేయట్లేదు 100%. మంట పట్టుకోవడానికి అన్నిటికంటే ఈజీ ఇదే, ఎందుకంటే ఇది ఉండేది బేస్ బస్ అన్నమాట. మనం చూస్తుంటాం లగేజ్ పెడుతున్న చోట్లని వీళ్ళు ఇది కూడా పెడతారు తీసుకెళ్ళి, ఈజీగా ఫైర్ పెట్టుకుంటారు. ఒక్కొక్కసారి అక్కడ ఆ డ్రైవరో స్పేర్ డ్రైవరో క్లీనర్ కూడా అక్కడే పనుకుంటాడు దాని లోపల. ఈ కేసులో కూడా అదే ఉండంట, ద స్పేర్ డ్రైవర్ వాజ్ స్లీపింగ్ ఇన్ సైడ్ దాని లోపల. ఇప్పుడు అక్కడ ఏసీ పాయింట్ కూడా ఇచ్చారంట, సో ఏసీ పాయింట్ ఉన్నప్పుడు అక్కడ నిద్రపోతున్నాడు మంచిగా. ద పాయింట్ ఇది ఎన్ని వైలేషన్ చూడండి కవిత గారు. మనం ఆ బైక్ డ్రైవర్ సరే ఆయన చేసిన తప్పు, దాని డౌటే లేదు, డ్రంక్ అండ్ డ్రైవింగ్, ఆయన యాక్సిడెంట్ ముందే జరిగింది, చనిపోయిండు, బైక్ రోడ్డు మీద పడి ఉంది, అంతా ఉంది కరెక్టే. కానీ అది ఒక యాక్సిడెంట్, రియల్ యాక్సిడెంట్. యూ కాంట్ ఈవెన్ బ్లేమ్ ద బస్ డ్రైవర్ ఫర్ ఇట్, ఎందుకంటే అక్కడ బైక్ పడడం ఎవరికి తెలియదు. మనం కూడా రాత్రి నడిపిస్తున్నప్పుడు రియాక్షన్ టైం ఉండదు, 100 మీటర్ దూరంలో బైక్ కనిపిస్తే ఏదో వెహికల్ కనిపిస్తే బ్రేక్ కొడితే కూడా ఆగదు, పెద్ద బస్సులో పోతూనే ఉంటుంది. సో ఈ కేసులో నాకు ఈ 2 పాయింట్స్ మీద మేజర్ డిబేట్ ఉంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అందరు మనం ప్రెడిక్ట్ చేసాం, ఆ రోజు సాయంత్రం మనం రికార్డ్ చేసినప్పుడు విత్ ఇన్ అవర్స్ ఆఫ్ ద యాక్సిడెంట్ వీఆర్ రికార్డింగ్ ఇట్. నాదో రోజు సాయంత్రం కుక్కట్పల్లి, గచ్చిబౌలి, మేదీపట్నం అన్ని ప్లేస్లో చెక్కింగ్లు మొదలైనవి. అది పేపర్ తీసుకురా, ఆ పేపర్ తీసుకురా, ఈ పేపర్ తీసుకురా అని చెప్పి. అది 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, దాని తర్వాత అందరు మర్చిపోతారు. మీకు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు అన్ని ప్లేసెస్లో చెక్ పోస్ట్ తీసేశారు, తెలంగాణ కానీ ఆంధ్ర వైపు కానీ. మొత్తం జిఎస్టీ వచ్చిన తర్వాత చెక్ పోస్ట్ లేవు ఇప్పుడు, ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఎక్కడ లేదు. మీకు ఒక బార్ కోడింగ్ ఉంటుంది, అది చూపించుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. లేకుంటే ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది, దాన్ని చూపిస్తారు మీ వే బిల్ మీద. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇది, ఈ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ టు బెంగళూరు,
ఈవెన్ బ్యాగేజ్ కూడా చెక్ చేయరు. మన అన్నిటికంటే డేంజరస్ మనం చూసాం మొన్న కూడా ఒక ఫ్లైట్లో, ఇంటర్నేషనల్ ఫ్లైట్లో బ్యాటరీ ప్యాక్ మంట పట్టుకుంది. పవర్ బ్యాంక్ ఎప్పుడు మన దగ్గర చెప్తారు చూడండి, పవర్ బ్యాంక్ ఉంటే బ్యాగ్లో పెట్టకండి, టేక్ ఇట్ విత్ యూ అని చెప్పేసి. కానీ ఎంతమంది వింటారు? దాంట్లో పవర్ బ్యాంక్ ఉందో తెలియదు. నోబడి చెక్స్. ఈ క్లీనర్ లోడ్ చేస్తారు కదా, వాళ్ళకి ఉంటే ఏంటి, ప్లేన్ ఏంటి లేదంటారు, ఎవరైనా అడుగుతూ లేదంటారు. కానీ ఇన్ఫ్లేమబుల్ థింగ్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆయిల్ క్యారీ చేస్తున్నారు, హెయిర్ ఆయిల్ ఉండొచ్చు, ఇంటి నుంచి అమ్మగారు తయారు చేసి ఇచ్చిన ఆయిల్ ఉంటుంది, అది తీసుకెళ్తారు కొంతమంది. లేకుంటే ఇంకేదైనా ఆయిల్స్ తీసుకెళ్తారు, అది కూడా ఇదే బ్యాగేజ్లో ఉంటుంది. మనం అది అనుకుంటా ఏం పోయిందిలే, చిన్న ఆయిల్ కదా, ఏం కాదులే అనుకుంటాం. దీస్ ఆర్ ఆల్ కాంబినేషన్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్ అన్నమాట. అది మనం కూడా మన తప్పు కూడా ఉంది దాంట్లో. ప్యాసింజర్ మన తప్పు కూడా ఉంది, ఎందుకంటే వీఆర్ ఆల్సో కాంప్రమైజింగ్ అవర్ సెక్యూరిటీ. నేను ఆ రోజు చెప్పినట్లు 140 కోట్ల మంది ఉన్నాం, 19 మంది చనిపోతే ఏమవుతాయిలే అని చెప్పేసి, ఇది మన లాజిక్ ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ద ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే బస్సుది మోడిఫికేషన్ మీరు ఎట్లా చేశారు. ఆ బస్సు ఒరిజినల్ కాన్ఫిగరేషన్ తీసుకొచ్చేదాకా బస్ని రిలీజ్ చేయకూడదు. ఇప్పుడు కూడా స్లీపర్ బస్గా నడుస్తుంది, మీ రిజిస్ట్రేషన్ ఏముంది, స్లీపర్ బస్గా ఎట్లా రిజిస్టర్ చేస్తారు వెన్ ద ఒరిజినల్ బస్ వాజ్ మెంట్ ఫర్ ఓన్లీ సీటింగ్. ఇది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, స్టేట్ గవర్నమెంట్ బస్సెస్కి కూడా చెకింగ్ ఉండాలి, ఎందుకంటే అక్కడ కూడా ప్రైవేట్ బస్సెస్ కొంతమంది మాడిఫై చేసి నడిపిస్తున్నారు, లీజ్కి ఇస్తున్నారు, కానీ అక్కడ చాలా స్ట్రిక్ట్ కంట్రోల్స్ ఉంది, అది లేదని చెప్పలేము మనం. నేను మన కేరళలో కేసు జరిగింది. కేరళ గవర్నమెంట్ బస్సెస్ ఒకటి 12.24 మీటర్స్ అయితే దాన్ని రిజిస్ట్రేషన్ అలౌ చేయలేదు వాళ్ళు. ఎక్సీడ్ 0.24 అంతే. రిటర్న్ పంపించి ఆ ఫ్రంట్ పోర్షన్ మొత్తం చాప్ చేసేసి మళ్ళీ కొత్తగా బాడీ పెట్టి మళ్ళీ తీసుకొచ్చి అంతా రిజిస్టర్ చేశారు. అదే బస్సు మీరు నాగాలాండ్ పంపిస్తే నాగాలాండ్ రిజిస్ట్రేషన్కి వాడు 12 ఉందో 14 ఉందో పట్టించుకోరు అసలు. చాలా మటుకు మోడిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఈ మోడిఫికేషన్ వెహికల్లో చేస్తున్నప్పుడు అది ఇదొక్కటే కాదు, మనం చూసుంటాం. ఈవెన్ స్టేజ్ క్యారేజ్, కాంట్రాక్ట్ క్యారేజ్, అది కూడా పెద్ద ప్రాబ్లం ఈ బస్సులో. మీరు ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్ ఏ రూల్ మీద వెళ్తున్నారు. కొంతమంది ఆల్ ఇండియా పర్మిట్ అంటారు. యు ఆర్ సపోజ్ టు టేక్ ఓన్లీ ప్యాసింజర్స్. మీరు ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తీసుకెళ్ళి నడిమిట్లు ఎవరిని ఎక్కించకూడదు. ఈ దీంట్లో కూడా చూసాం మనం, ద వన్ ప్యాసింజర్ అండ్ ప్యాసింజర్ మేనిఫెస్ట్ లిస్ట్లో లేడు. ఆరామ్ గారిలో ఎక్కాడు. ఎందుకంటే ఈ డ్రైవర్లకి ఎక్స్ట్రా డబ్బులు వస్తాయి, అటు సీట్ ఖాళీ ఉంది కదా ఎట్లయినా కొన్ని ఎక్కించుకుంటారు. నేను ఎప్పుడు చూసాను, మనం ట్రావెల్ చేస్తే రెగ్యులర్ ఫీచర్ ఇది. నడిమిట్ల గుత్తిలోనే ఒకడు ఎక్కుతాడు, డ్రైవర్కి డబ్బులు ఇచ్చేస్తారు, అక్కడి నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. ఈ కాన్స్టెంట్గా ఈ నెగ్లెక్ట్. వన్, మోడిఫికేషన్ ఆఫ్ వెహికల్ రిజిస్ట్రేషన్. ఫస్ట్ ఈ నాగాలాండ్ రిజిస్ట్రేషన్ ఎవరైనా కోర్టుకి వెళ్ళి దే షుడ్ గెట్ అ స్టే అగేన్స్ట్ దిస్. బస్సెస్ నాగాలాండ్ ఉంటే ఈ బస్సు నాగాలాండ్కి అసలు వెళ్ళదు ఎప్పుడైనా. దే షుడ్ బి సమ్ కండిషన్ దట్ దిస్ వెహికల్ షుడ్ ఆపరేట్ ఫ్రమ్ నాగాలాండ్ టు హైదరాబాద్ రమ్మండి, నో అబ్జెక్షన్ ఫర్ ఎనీబడి. అది చేయరు వీళ్ళు. ఇది హైదరాబాద్ బెంగళూరు, హైదరాబాద్ చెన్నై, హైదరాబాద్ విజయవాడ నడిపించుకుంటారు వీళ్ళు బస్సులు. సెకండ్, నేను చెప్పినట్టు ఎలక్ట్రికల్ పాయింట్, ఇదే కంపల్సరీగా దీని స్పెసిఫిక్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళతోనే ఒక బస్ చెక్ చేయించి ఎక్స్ట్రా పాయింట్స్ని ఉంటే దాని సేఫ్టీ కాంప్రమైజ్ చేయకుండా వాల్వో కానీ, స్కానియా కానీ, మర్సిడీస్ కానీ వీళ్ళతో మాట్లాడి ఎక్స్ట్రా దే షుడ్ క్రియేట్ అ స్ట్రక్చర్. దానికి చేయొద్దని అంటలేదు. ఇప్పుడు అందరికీ ఛార్జింగ్ పాయింట్స్ కావాలి. ఇప్పుడు ట్రైన్లు ఎక్కితే కూడా ఫస్ట్ మనం బర్త్ ఉందా లేదా అది చూడడం, బెడ్షీట్లు ఉందా అని చూడడం, ఫస్ట్ ఛార్జింగ్ పాయింట్ ఉందా చూస్తాం మనం. అది దట్ ఎవ్రీబడి నీడ్స్ ఇట్ అన్నమాట. మీరు సెకండ్ ఏసీలో థర్డ్ ఏసీలో ట్రావెల్ చేస్తున్నాం, మీకు కంపల్సరీగా ఛార్జింగ్ పాయింట్ మీ సీట్ పక్కనే ఉంటుంది. కొంతమంది రాత్రి అది పెట్టేసి పడుకుంటారు, నిద్రపోతారు. కానీ రైల్వేలో ఒక పాయింట్ ఉంది, ఆఫ్టర్ 11 వాళ్ళు కట్ ఆఫ్ చేస్తారు పాయింట్స్ సేఫ్టీ కోసం, బికాజ్ ఓవర్లోడ్ అయిపోతే ఎక్కడ అని చెప్పి. బస్సెస్లో పాయింట్ లేవు, దే డోంట్ కట్ ఇట్ ఆఫ్. అది సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. సో దానికోసం స్పెషల్, ఎందుకంటే ఇప్పుడున్న ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వాళ్ళకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏదో ఈ వారం ఇక్కడ ఉంటారు, నెక్స్ట్ పాయింట్ చెక్ పోస్ట్ వేస్తారు, 3వ వారం డ్రైవింగ్ టెస్ట్లో పెట్టేస్తారు, 4వ వారం హెవీ వెహికల్ టెస్టింగ్లో పెట్టేస్తారు. వాళ్ళకి దే డోంట్ స్పెషలైజ్ ఇన్ ఎనీథింగ్. సో దే షుడ్ బి ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్స్ హూ విల్ నో లోడ్ ఆఫ్ వెహికల్ పెట్టి దాన్ని బట్టి. కమర్షియల్ ట్యాక్స్ వల్ల ఎవ్రీ డే ఈ బస్ డ్రైవర్స్ని క్వశ్చన్ చేయాల్సి ఉంటుంది. ఎంత లోడ్ చేస్తున్నారు, మీరు ఎంత లోడ్ చేస్తున్నారు, మీరు డబ్బులు ఎంత తీసుకుంటున్నారు, దీనికి జిఎస్టీ కట్టారా లేదా. దిస్ షుడ్ బి కంపల్సరీ. ఇంకోటి, ప్యాసింజర్స్ కూడా ఇన్సిస్ట్ చేయాలి, బస్సు బయలుదేరే ముందు మాకు ఒక బ్రీఫింగ్ ఇవ్వండి, లైక్ వీ డూ ఇన్ ఎయిర్లైన్స్. ఆ రోజు కూడా మనం మాట్లాడాం దీని గురించి. ఎమర్జెన్సీ సీట్ దగ్గర ఉంటే వాట్ ఆర్ ద స్టెప్స్ యూ నీడ్ టు టేక్, మీకు ఎక్కడెక్కడ ఎస్కేప్ పాయింట్స్ ఉందని చెప్పి ఒక బ్రీఫింగ్ 2 నిమిషాలు తీసుకుంటారు, 2-3 నిమిషాలు తీసుకుంటుంది అంతే. ఇక్కడ ఇది ఉంది, ఇది ఎట్లా ఓపెన్ చేయాలని చూపిస్తే వాళ్ళకు కూడా అర్థమైపోతుంది ఒకసారి. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఆల్ అబౌట్ లక్. అది కూడా ఉంది. మన ఇండియన్ రోడ్స్ మీద చాలా మటుకు లక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది ఒక మోటార్ సైకిల్ రోడ్ వచ్చిండు, లేకుంటే రేపు కుక్క రావచ్చు, లేకుంటే ఒక ఏం చెప్తారు ఏదో ఒక బఫెల్లో రావచ్చు, ఏదైనా రావచ్చు రోడ్ మీద సడన్గా. మన హైవే మీద యాక్సెస్ ఫ్రీ లేదు ఎక్కువ.
ఓఆర్ఆర్ లాగా కాదు ఇది. సో ఇట్ ఈస్ ఆల్ ద మోర్ రిస్కీ అన్నమాట. నాలుగోది మీరు అడిగిన పాయింట్, ట్రైన్ డ్రైవర్స్. ఇది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన దేశంలో నేను ఎప్పుడు ఆలోచిస్తున్నాను, మన ఈ ఆటో రిక్షా డ్రైవర్ని తిడతాను నేను, ఈ కొంతమంది క్యాబ్ డ్రైవర్స్ని తిడుతుంటాను నేను, వాళ్ళు కట్ చేసి అట్లా వెళ్ళిపోతున్నప్పుడు పిహెచ్డి అని పంపిద్దాం డ్రైవర్గా అంటే డ్రైవింగ్ చేయడు పిహెచ్డి వాడు, గ్రాడ్యుయేట్ వాడు కూడా చేయడు, డ్రైవింగ్ చేయడు ఒక బస్సు. దానికోసం వీళ్ళు ఏం చేస్తారు, 7th క్లాస్ ఫెయిల్ 10th క్లాస్ ఫెయిల్ అని తీసుకుంటారు. ఆడు ఓవర్ ద ఇయర్స్ వాళ్ళు ఎక్స్పీరియన్స్ అక్వైర్ చేసుకుంటారు. ఫస్ట్ క్లీనర్గా పనిచేస్తారు, దాని తర్వాత డ్రైవర్ అసిస్టెంట్గా పనిచేస్తారు. పొద్దున ఒక 1 గంట 2 గంటల తర్వాత 5 దాకా హైవే మీద నడిపించుకోమంటారు. ఒకసారి సిటీకి రాగానే ఇమ్మీడియట్గా మెయిన్ డ్రైవర్ టేక్ ఓవర్ చేసుకుంటారు. సిటీ లోపల బిఫోర్ 7 ఎంటర్ అవ్వాలని రూల్స్ ఉంది. సో వాళ్ళు ఆ స్పీడ్ కోసం నడిపిస్తారు, ఎక్స్ట్రా స్పీడ్. దాంతో ఉంది. 6వ పాయింట్, స్పీడ్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు కేరళలో ఒక 2-3 సంవత్సరాల ముందు ప్రైవేట్ బస్సెస్ అక్కడ చాలా నోటోరియస్, మా రూట్స్లో కూడా విపరీతంగా మన ఫార్ములా 1 కార్ కన్నా విపరీతంగా నడిపిస్తారు బండి. వాళ్ళు చూస్తే మనకు భయం వేస్తుంది, అంత స్పీడ్లో వెళ్తారు వాళ్ళు, 100 కిలోమీటర్ స్పీడ్లో పోతారు చిన్న చిన్న రోడ్ల మీద. అట్లాంటి వాళ్ళకి ఏం చేశారంటే అక్కడ స్పీడ్ గవర్నర్ పెట్టారు. సో బేసిక్లీ వాళ్ళు కట్ ఆఫ్ చేస్తారు 50 కిలోమీటర్స్ 60 కిలోమీటర్ స్పీడ్లో, అది ఇంజిన్ కట్ ఆఫ్ అయిపోతుంది. మీరు ఆ స్పీడ్ కన్నా ఫస్ట్ వార్నింగ్ ఇస్తుంది, మీరు ఆ వార్నింగ్ పట్టించుకోకపోతే దెన్ ఇట్ విల్ కట్ ఆఫ్ ద ఇంజిన్ టోటలీ. ఇక్కడ కూడా డేంజరస్, ఇంజిన్ కట్ ఆఫ్ కాకూడదు. కానీ దెర్ షుడ్ బి సమ్ ప్రొవిజన్, అగైన్ వీళ్ళు లోకల్గా చేయించుకోకుండా ఇట్ షుడ్ బి డన్ విత్ ద వెహికల్ మ్యానుఫ్యాక్చర్. ది మర్సిడీస్ ఉండొచ్చు, స్కానియా ఉండొచ్చు, వాల్వో ఉండొచ్చు, ఎవరైనా ఉండే, దే షుడ్ ఇన్స్టాల్ స్పీడ్ గవర్నర్స్. ఒక లిమిట్ ఉండాలి, 100 కిలోమీటర్ 110 ఉంటే దాట్స్ ఇట్, బియాండ్ దట్ యూ కెనాట్ గో అనేది. ఇట్ షుడ్ కట్ ఆఫ్. 5వ 6వ 7వ పాయింట్, డ్రైవర్ ఫెటీగ్. మీరు డ్రైవర్కి ఎంత రెస్ట్ ఇస్తున్నారు? ఒక హ్యూమన్ బాడీకి మినిమం 6-7 గంటలు నిద్రపోవాల్సింది ఉంటుంది, అండ్ డ్రైవర్కి ఇంకొంచెం ఎక్కువనే ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున బెంగళూరు వెళ్తారు, బెంగళూరు వెళ్ళి బస్సు గడగమంటారు క్లీనర్ దగ్గర, వాడు అక్కడే ఉంటాడు. దాని తర్వాత కొంతసేపు అనుకుని ఉంటాడు, దాని తర్వాత మళ్ళీ లేస్తాడు, బస్ చెక్ చేస్తాడు, బస్ లోపల క్లీనింగ్ అంతా నడుస్తూ ఉంటుంది, అది సూపర్వైజ్ చేస్తే వాళ్ళకి కాన్స్టెంట్ స్లీప్ ఉండదు 8 అవర్స్ కంపల్సరీ. ఇప్పుడు మీరు లోకో డ్రైవర్స్ చూడండి, మన లోకో పైలట్స్ అంటాం మనం వాళ్ళు, ఇప్పుడు ట్రైన్ డ్రైవర్స్ని. చాలామంది మన ప్రేక్షకులు తెలియదు కానీ ఇండియన్ రైల్వేస్లో అన్నిటికంటే ఎక్కువ శాలరీ ఉన్నది వాళ్ళకే. మా ఫాదర్ చెప్పేటోళ్ళు, ఇప్పుడు ఇండియన్ రైల్వే డ్రైవర్స్కి, ట్రైన్ డ్రైవర్స్కి శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 3,000 మంది ప్యాసింజర్స్ తీసుకెళ్తున్నారు కన్సిస్టెంట్గా. ఎవ్రీ 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ ఒక సిగ్నల్ ఉంటుంది, ఆ సిగ్నల్ చూసుకుంటూ పోవాలి వాళ్ళు. రెడ్ ఉందా, ఎల్లో ఉందా, గ్రీన్ ఉందా అని చెప్పేసి దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ కీప్ చెకింగ్. ఏదైనా అబ్నార్మల్ సౌండ్ వస్తే మళ్ళీ బండి ఆపడం, ఇదంతా ఉంది. ఇప్పుడైతే మనం కవచ్ సిస్టమ్ పెట్టాము, ట్రైన్ ఆటోమేటిక్ కట్ ఆఫ్ అయిపోతుంది, అది ఇంకో ట్రైన్ వస్తుందంటే. ఇదన్నీ నడిపిస్తున్నప్పుడు మన దగ్గర బస్ డ్రైవర్లకి ట్రైనింగ్, వాళ్ళ శాలరీ చాలా తక్కువ. ప్రయారిటీ వైజ్ ప్రాఫిట్. ప్రైవేట్ వాళ్ళు అదే కదా, మన ముందు ఒక టైంలో దివాకర్ ట్రావెల్స్ ఉండే మన దగ్గర, చాలా నోటోరియస్. దాని మీద చాలా రేట్లు చేసినప్పుడు మినిస్టర్ గారు వచ్చి నన్ను టార్గెట్ చేస్తున్నారు అది ఇది అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. సౌత్ ఇండియాలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం 5-6 కంపెనీలు ఈ ప్రైవేట్ బస్సెస్ని మొత్తం కంట్రోల్ చేస్తారు, ఇంటర్ స్టేట్ ప్రైవేట్ బస్సెస్ని. అది డిఫరెంట్ పేర్ల మీద నడిపించుకుంటారు. శర్మ ట్రావెల్స్ ఉండొచ్చు, జబ్బా ట్రావెల్స్ ఉండొచ్చు, కావేరీ ట్రావెల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, చాలా మటుకు ఉన్నాయి అట్లాంటి పేర్లతో. ఇది అగైన్ ఇస్ టు బి రిక్వైర్డ్ టు బి ఇన్వెస్టిగేటెడ్. వీళ్ళకి ఇన్పుట్ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక్కొక్క బస్సు మీకు మినిమం ఒక, ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, ఐ థింక్ 5 to 6 crores అయితే మినిమం స్టార్టింగ్ పాయింట్ నుంచి. 10 crores 20 crores అవుతుంది అంటారు కొంతమంది ఫైనల్ ఫిగర్. దీని ప్రాఫిటబిలిటీ ఎక్కడ వస్తుంది? ప్యాసింజర్స్ని ఒకరే తీసుకెళ్తే ప్రాఫిటబిలిటీ రాదు, దానికోసం వీళ్ళు కార్గో తీసుకెళ్తున్నారు, అన్ని ప్లేసెస్లో కాంప్రమైజ్ చేస్తున్నారు. దాంతోనే ఇట్లాంటి యాక్సిడెంట్ కూడా జరుగుతుంది. ఇక్కడ బ్లేమ్ గేమ్ అనేది కూడా స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్గా చనిపోయినటువంటి పర్సన్ మీద ఒక కేసు పెట్టారు, ఎఫ్ఐఆర్ ఉంది, ఆ తర్వాత ట్రావెల్స్, ఆ తర్వాత డ్రైవర్ మీద కూడా ఒకటి ఉంది. బట్ చాలా క్వశ్చన్స్ అయితే అక్కడ ఉన్నాయి. దీంతో సరిపోతుందా? క్వశ్చన్ చేయాల్సిందే, కేసులు పెట్టాల్సిందో, శిక్షలు తీసుకోవాల్సింది ఎవరి మీద అనేది చాలా లిస్ట్లో చాలామంది యాడ్ అవుతూ వస్తున్నారు అందులో. కవిత గారు, ఈ కేసు మీరు ఫాలో అప్ చేయండి. 2 సంవత్సరాల తర్వాత ఇదే డ్రైవరు బండి నడిపిస్తాడు, అదంటాడు నా తప్పు లేదు, నేనేం చేయాలంటాడు. రోడ్డు మీద బైక్ పడి ఉంది, వాళ్ళు మంచిగా లాయర్ తెచ్చుకుంటే లాయర్ ఆర్గ్యూ చేస్తారు, నీవు ఓనర్ పెట్టుకుంటాడు లాయర్ని. బస్ రోడ్డు మీద బైక్ పడి ఉంది, నేనేం చేయాలి? బైక్ని వెళ్ళి కొట్టాను, అయిపోయింది. ఆ బైక్ వెళ్ళి ట్యాంక్ కొట్టింది. క్వశ్చన్ ఈస్, వాల్వో లాంటి కంపెనీ, స్కానియా లాంటి కంపెనీలో ఇంత ఎక్స్పెన్సివ్ దానికి డబుల్ హెల్ ట్యాంక్ ఉందా అండి? డబుల్ హెల్ అంటే అవుటర్ కవర్ ఇంకోటి ఉంటుంది, లోపల కవర్ ఇంకోటి ఉంటుంది.
అది కొన్ని ఆర్మీ ట్రక్స్లో మీకు అనిపిస్తుంది అది, ఎందుకంటే మీరు ఎక్కడైనా వెళ్ళి కొట్టారు అనుకోండి వెనక నుంచి కింద నుంచి డ్యామేజ్ జరగకుండా, డ్యామేజ్ అవుటర్ పార్ట్ విల్ గెట్ డ్యామేజ్, ఇన్నర్ పార్ట్ విల్ నాట్ గెట్ డ్యామేజ్డ్. అది ఉండాల్సిందే, ఎందుకంటే ఇంత ఎక్స్పెన్సివ్ అయిన బస్కి అది సేఫ్టీ ఫీచర్స్, ఎస్పెషలీ మర్సిడీస్ బెంజ్ కానివ్వండి, వాల్వో, దే డోంట్ కాంప్రమైజ్ దీనికన్నిటికి సేఫ్టీ స్టాండర్డ్. యూరోప్లో ఇట్లా జరిగితే నేను ఆ రోజు కూడా చెప్పాను, దే విల్ బి బ్యాంక్రప్ట్ అయిపోతారు కంపెనీ కంప్లీట్గా. ఇది ఎందుకు జరుగుతుంది? దట్ ఇస్ ద మెయిన్ థింగ్. కానీ మన ప్రేక్షకులు కూడా అదే, మన వాళ్ళు ఇప్పుడు బస్సులో బాగుంటుంది, స్లీపర్ బస్సు ఉంటే నేను పోతాను, కంఫర్టబుల్గా పడుకోవచ్చు, ఆ బస్సులో నేను వెళ్ళను సీటింగ్ ఉంటే. దిట్ ఇస్ ద ప్రాబ్లం అన్నమాట. సో మీరు అడిగిన ప్రశ్నకి ఈ డ్రైవర్ ట్రైనింగ్ కానివ్వండి, డ్రైవర్ ఫెట్ కేసు వేస్తారు డ్రైవర్ మీద. చనిపోయిన వారి మీద ఏం కేసు వేస్తారండి? ఉన్నాడా? లేడు కదా, పోయిండాడు. ఓన్లీ థింగ్ ఆ కేసు వేస్తే వాడికి ఇన్సూరెన్స్ రావచ్చు. ఆ బైక్లో ఇన్సూరెన్స్ ఉందా తెలియదు. బస్ ఇన్సూరెన్స్ అయితే ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోయింది. ఆ రోజు రాత్రి మనం డాక్యుమెంట్ మీతో ఎక్స్చేంజ్ చేశాను నేను. దానికి ఇంటర్స్టేట్ పర్మిట్ లేదు. ఏం లేనప్పుడు అది అక్కడే వస్తుంది మీకు. అగైన్ పర్మిట్ కావాలంటే మీ ఆర్టీ ఆఫీస్కి వెళ్ళి కొంచెం లంచం ఇచ్చేసి ఏజెంట్ ఉంటాడు, వాడు చూసుకుంటాడని మీరు వెళ్ళక్కర్లేదు. అన్ని ప్లేసెస్లో మన దగ్గర కాంప్రమైజ్ ఉంది. ఆ రోజు మనం లైసెన్స్ గురించి మాట్లాడాం, లైసెన్సింగ్ సిస్టమ్ ఫర్ నార్మల్ పీపుల్. మన వాళ్ళు కూడా తప్పు ఉంది. ఎవడు పోతాడు అక్కడ వెళ్ళి లైన్లో నిలబడాలి, మొత్తం అందరు ఉంటారు, పబ్లిక్ ఉంటారు, నేను పోను, నా ఏజెంట్తో చేయించుకుంటాను. అన్ని ప్లేసెస్ కాంప్రమైజ్ చేస్తాం మనం అదనమాట. తత్కాల్ కావాలంటే తత్కాల్, నేను ఆన్లైన్ చేయలేను, ఇంకొద్దాను ఏజెంట్తో చేయించుకుంటాను. డోంట్ కాంప్రమైజ్ ఆన్ దిస్, బికాజ్ మీరు మళ్ళీ మీరే క్రిటిసైజ్ చేస్తారు, వాళ్ళు లంచం తీసుకుంటున్నారు. లంచం తీసుకోడేవాడు, తీసుకునేవాడు లంచం ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడే లంచం తీసుకుంటారు కదా, అది దట్ ఇస్ ద మెయిన్ పాయింట్. సో బస్సులో కూడా మీరు చెప్పిన దానికి కేసు వేయడం, మన భారతదేశంలో లక్షల కేసు ఉంటాయి మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్ పెండింగ్లో ఉన్నాయి, పెండింగ్లో పడే ఉంటుంది. అది మోటార్ వెహికల్ ట్రిబ్యునల్ దగ్గర వెళ్తే ట్రిబ్యునల్ మళ్ళీ దాన్ని మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్తారు, నడుస్తూనే ఉంటుంది. ఫైనలీ మొన్న చదివాను నేను, ఒక ఆయనకి 27 సంవత్సరాల తర్వాత యాక్సిడెంట్ కేసు, కంపెన్సేషన్ కేసు వచ్చిందంట 27 years తర్వాత. వాట్ ఇస్ ద యూస్? ఆయన హాస్పిటల్ వాడు ఉంటే ట్రీట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ నడవాలి కదా, దర్ షుడ్ బి సమ్ ఇమీడియట్ పేమెంట్. ఏదో చాలా రూల్స్ మార్చారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మనకు కూడా మన ప్రాబ్లం ఈ హైవేస్ ఎక్స్పాండ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఎందుకంటే స్పీడ్ కంట్రోల్ చేయలేకపోతాం మనం. ఓవరాల్ చూడండి, డైలీ యాక్సిడెంట్లు జరుగుతూనే ఉంటాయి అక్కడ. బికాజ్ ఆ పీపుల్ డోంట్ నో హౌ టు డ్రైవ్. ఈవెన్ ద మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ డోంట్ నో హౌ టు డ్రైవ్. అదే వాడు మనం బయట కంట్రీకి వెళ్తే మస్తు డిసిప్లిన్తో నడిపిస్తారు బండి. ఇది ప్రాబ్లం. పెండింగ్ అయితే చాలా కేసులు ఉన్నాయి, వాటిని మళ్ళీ ఎప్పుడు చర్యలు తీసుకుంటారు, మళ్ళీ ఈలోపే రోడ్ల మీదకి వస్తుంటాయి, మనకేం తెలియదు కాబట్టి మనం చాలా బాగుంది, కంఫర్ట్గా ఉన్నట్టుంది అనేసి మనం ఎక్కుతుంటాం. వీ డోంట్ చెక్ ఎవ్రీథింగ్, ఇందులో ఏమున్నాయి, సేఫ్టీ ప్రికాషన్స్ ఉన్నాయా, ఏవి మనకు తెలియదు. మనకు అవి రివీల్ కూడా చేయరు. హ్యాపీగా పడుకొని వెళ్ళొచ్చు అనే ఒక మాట ఉంటుంది, ఆ తర్వాత ఏమవుతుంది అనేది తెలియదు. అండ్ దిస్ విల్ రిపీట్ అండ్ దిస్ విల్ గో ఆన్. ఇది లాస్ట్ది అవ్వాలి అంటే బోల్డ్ అంతా జరగాలి. మనకి కొరడా పట్టుకొని ఉండే ఒక పర్సన్ హూ బెల్స్ ద క్యాట్ ఫస్ట్ అంటారు కదా, అలా ఏం చేయాలంటారు? ఫస్ట్ బ్లేమ్ ప్యాసింజరే కదండి. యు ఆర్ కాంప్రమైజింగ్ యువర్ సేఫ్టీ. మనకి ఎప్పుడు ఉంది, మన కర్మ అని ఒకటి ఉంది మనకి, అది ఎక్కడో రాసిపెట్టుంది, ఇద్దరు లిఖాయ అంటారు కదా, రాసి ఉంటుంది, తప్పించుకోలేము. అది ఒక డిఫిటిస్ట్ యాటిట్యూడ్ మన దాంట్లో. వస్తే వస్తుంది, ఏం చేయలేము. ఓకే, ఖానే వాలేగా నామ్, దానే పే లిఖాయ ఖానే వాలేగా నామ్ అంటాం, అక్కడ ఉంటుంది, అది రాసి పెట్టి ఉంటుంది. మనం ఒక ఆ ఫిలాసఫీలో వెళ్ళిపోతాం మనం. వస్తే వస్తుంది, రోడ్ క్రాస్ చేస్తున్నాడు బండి కొట్టి దాన్ని చనిపోతారు, పెద్దది ఏముంది, ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్ చూసాం మనం, అక్కడేముంటుంది. సో వీ హ్యావ్ దట్ యాటిట్యూడ్. సేఫ్టీ అనేది మన కల్చర్లో ఎక్కడ లేదు. అది మీరు ఇంట్లో కూడా చూడండి, మీరు ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ పాయింట్స్ అక్కడ కూడా కాంప్రమైజ్ చేస్తారు. ఇప్పుడైతే అట్లీస్ట్ ఐఎస్ఐ బ్రాండెడ్, బిఐఎస్ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వస్తున్నాయి, కానీ ఎంసీబీలు ఎంతమంది ఇన్స్టాల్ చేస్తారు? ఏసీ పెట్టినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో 3 ఏసీలు పెట్టుకుంటారు, దానికి ఉన్న లోడ్ ఎంత, 3 phase తీసుకున్నారు, ఆ 3 phase తీసుకుంటే కూడా ఎంత లోడ్ మీద నడుస్తుంది, ఎప్పుడైనా చెక్ చేయించారా? ఏముండదు. లాస్ట్లో ఒకరోజు మంట పట్టుకున్నప్పుడు అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చి షార్ట్ సర్క్యూట్ అంటారు. ఆ షార్ట్ సర్క్యూట్ అనే కాన్సెప్ట్ ఏంటి? బికాజ్ యూఆర్ ఓవర్లోడింగ్ ద సిస్టమ్. సాటర్డే రోజు నాకు తెలుసు, నేను ప్రీవియస్ 2-3 కంపెనీలు పనిచేసిన దాంట్లో కొంతమంది ఫ్రైడే రాత్రి సిస్టమ్ ఆన్ చేసి వెళ్ళిపోతారు, మండే మార్నింగ్ వస్తారు. ఆ రోజు వాళ్ళు వెళ్ళిన తర్వాత సాటర్డే సండే ఏసీ ఉండదు, ఏసీ ఆఫ్ చేసి పడేస్తారు, ఎవరు లేరు కదా ఆఫీస్లో చెప్పి. అండ్ దట్ ఈస్ హౌ ఇట్ క్యాచెస్ ఫైర్. అది మన వర్క్ ప్లేస్ సెక్యూరిటీ మనకు లేదు, ఈ డ్రైవింగ్ దాంట్లో లేదు, అన్ని ప్లేసెస్లో వీఆర్ కాంప్రమైజింగ్. ఫస్ట్ ఏం చేయాలంటే, ఈ నేను చెప్పిన వెహికల్ కన్వర్షన్ ఒకటి ప్రాబ్లం. మీరు మినిస్టర్స్ రోడ్కి వెళ్ళండి, లేకుంటే అట్లాంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి వేర్ ద వెహికల్స్ గెట్ లాట్ ఆఫ్ థింగ్. అక్కడ ఉన్న టెక్నీషియన్స్ ఏం చేస్తున్నారో చూడండి, వాళ్ళు వైరింగ్తో ఎట్లా కాంప్రమైజ్ చేస్తున్నారో చూడండి. అది చాలా ఇంపార్టెంట్. అది కూడా చెకింగ్ లేదు అక్కడ. సో ఎవ్రీ ప్లేస్ యూ టు చెక్, ఎవ్రీ గై ఇస్ రెస్పాన్సిబుల్. ఎవరైనా బండితో ట్యాంపర్ చేస్తే బండి ఇన్సూరెన్స్ ఇస్ వాయిడ్, నల్ అండ్ వైడ్. అది ఫస్ట్ ఉండాలన్నమాట. ఇప్పుడు వచ్చిన బ్యాటరీ కార్స్ చూడండి, బ్యాటరీ కార్స్ ఉన్నాయి ఛార్జింగ్, ఎలక్ట్రిక్ వెహికల్స్, దాని ఛార్జింగ్ కూడా డిఫరెంట్.
మీరు కొన్ని ప్లేసెస్కి వెళ్ళి సబ్స్టాండర్డ్ ప్లేసెస్ ఛార్జ్ చేస్తే అది ఇంకా బ్యాటరీ మళ్ళీ మంట పట్టుకుంటుంది, అది తెలియదు. వీఆర్ సీయింగ్ సమ్ కేసెస్ ఆఫ్ క్యాచింగ్ ఫైర్ అనమాట. అది ఇంకా 60-70% మన వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మళ్ళీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా డ్రైవర్కి ట్రైనింగ్ ఉండదు. ఆ రోజు కూడా చూసాం, డ్రైవర్ దిగాడు, ప్యానిక్ అయ్యాడు, న్యాచురల్లీ ప్యానిక్ అవుతాడు. అని ఫైర్ ఎక్కడ, ఎక్స్టింగ్విషర్ ఎక్కడుంది, ఎట్లా యూజ్ చేయాలి ఏం తెలియదు వాళ్ళకి. ఏదో ఎప్పుడో నేర్పించుంటాడో మర్చిపోతాం. ఎవ్రీవేర్, ఈవెన్ నాకు గుర్తుంది మా బొలారం టెంపుల్లో కూడా, అయ్యప్ప టెంపుల్లో కూడా వీ ఇన్స్టాల్డ్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఎవ్రీవేర్. అండ్ అందరు నేర్పించాం, ట్రైనింగ్ ఇచ్చాం అందరికీ ఎట్లా యూజ్ చేయాలి. పూజారుల నుంచి మన కిచెన్ స్టాఫ్ అందరికి నేర్పించాం హౌ టు యూజ్ ఇట్ అనేది. కానీ ఫైర్ విల్ ఆల్వేస్ హ్యాపెన్ వెన్ దేస్ నోబడీ అరౌండ్. అది ప్రాబ్లం అనమాట. మీరు చూడండి, మ్యాక్సిమం ఫైర్ యాక్సిడెంట్స్ ఎప్పుడు సాటర్డే రోజు రాత్రి జరుగుతుంది, లేకుంటే సండే రోజు ఎవరు లేనప్పుడే జరుగుతుంది. అది అప్పుడు రియాక్ట్ కావాలని సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు, వాడికి మినిమల్ ట్రైనింగ్ ఉంటుంది, వాడిని నేర్పియాలి ఫస్ట్. కన్సిస్టెంట్గా దేర్ షుడ్ బి ట్రైనింగ్. ఇంకోటి, మీరు కాంప్రమైజ్ చేయకండి. మీరు బస్సులో ఎక్కినప్పుడు ఫస్ట్ అడగండి, నాకు ఎమర్జెన్సీ ఎగ్జిట్ చూపించమని చెప్పండి డ్రైవర్ దగ్గర, ఆ కండక్టర్ దగ్గర, ఎవరైనా క్లీన్ ఉన్నా అది చెప్పండి, నాకు చూపించండి ఎక్కడ ఉందని. అండ్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీ బస్, నాట్ జస్ట్ ప్రైవేట్ సెక్టర్ బస్, మనం స్టేట్ గవర్నమెంట్ బస్సెస్ కూడా అంతే. సేమ్ థింగ్ షుడ్ బి ఫాలోడ్. ఒక సేఫ్టీ కల్చర్ రావాలి మన దాంట్లో. ఆ సేఫ్టీ కల్చర్ లేదు. ఆ సేఫ్టీ కల్చర్ అనేది మన లైఫ్లో ఎక్కడా లేదు, జీరో. దట్ ఇస్ ద ప్రాబ్లమ్ అన్న. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.